అమరావతి విస్తరణకు ఎంత భూమి కావాలన్నా ఇస్తామండి, కానీ అంతకుముందు మాటలు నెరవేర్చాలండి అంటున్నారు అమరావతి రైతులు. రాజధానిలో ఫ్లాట్లు 10 ఏళ్ల పాటు కౌలు ఇవ్వాల్సిందేనంటున్నారు రైతులు. రాజధానిని మరో 44,000 ఎకరాల్లో విస్తరించాలని సంకల్పించింది కూటమి ప్రభుత్వం. అందుకోసం ఆదివారం పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలం బలుసుపాడు కంభంపాడులో గ్రామ సభల్ని నిర్వహించారు అధికారులు. రాజధానికి మొదటి విడతలో భూములిచ్చిన 29 గ్రామాల వారికి కల్పించిన ప్రయోజనాలనే రెండో విడతలో భూములిచ్చే వారికి కూడా కల్పిస్తామన్నారు అధికారులు. 4 గ్రామాలను ఒక యూనిట్ గా తీసుకుని అభివృద్ధి చేస్తామన్నారు. రాజధానికి భూములిచ్చేందుకు 80% మంది రైతులు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. మిగిలిన 20% రైతులు కూడా భూములు ఇస్తామని చెప్తున్నారు, కానీ తమ డిమాండ్లను నెరవేర్చాలంటున్నారు. అప్పుడు 30,000 కౌలు స్టార్ట్ చేశారు మెట్ట పొలానికి. ఇప్పుడు ఆ 30,000 కౌలు ఇవ్వడం అనేది సరైన పద్ధతి కాదు. 30,000 కంటే ఎక్కువ ఇవ్వని చెప్తున్నారు. అది 30,000 అయితే గిట్టుబాటు కాదండి. అప్పుడున్న ఇన్ఫ్లేషన్కి అప్పుడున్న ఖర్చులకి 30,000 సరిపోయింది. ఇప్పుడు 30,000 కాదు, మినిమం 50 నుంచి 60,000 ఇస్తేనే రైతు గిట్టుబాటు అవుతుంది. ఎందుకంటే రైతు వారికి వచ్చే బెనిఫిట్స్ మొత్తం రద్దు అవుతాయి. మాకు 4% వచ్చే ఇంట్రెస్ట్ కానీ 3 లక్షలకి రద్దయినా మేము ఇష్టపూర్వకంగానే ఇస్తున్నాం. కాకపోతే దానికి తగ్గట్టుగా కౌలు పెంచితే మాకు బాగుంటుందని మేము ఎమ్మెల్యే గారికి కానీ ఆర్డీఓ గారికి తెలియపరిచాము. మా కుటుంబానికి 40 ఎకరాల పొలం ఉంది. పొలం కౌలుకి ఇవ్వట్లేదు, మేము సొంతంగా సాగు చేస్తున్నాం. ఆ ఉద్దేశంతోనే మేము మా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఉంటాయి. మాకు కౌలుతో అయితే ఇల్లు జరుగుద్ది. మేము ఇంతకుముందు హౌసింగ్ లోను, పిల్లల ఎడ్యుకేషన్ లోను ఇవన్నీ కౌలు మాత్రం మాకు 50,000 తగ్గకుండా చూడాలి. వీలైనంత వరకు లామల్ల క్లస్టర్లో మా ఊరికి ఈ రిటర్న్ ప్లాట్స్ ఇవ్వాలి. గ్రామ సభల్లో అధికారులకు పలు ప్రశ్నల్ని సంధించారు రైతులు. ఈ ఏడాది నుంచే కౌలిస్తారా, పంటలు వేసుకోవాలా అని అడిగారు. మొదటి విడతలో భూములిచ్చిన రైతుల ఫ్లాట్లను అభివృద్ధి చేసి చూపిస్తే తమకు నమ్మకం వస్తుందని మరికొంతమంది రైతులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. తమకు కూడా రాజధానిలో ఫ్లాట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాజధాని రెండో విడత భూ సమీకరణకు అమరావతి, పెదకూరపాడు మండలాల్లో ఇప్పటివరకు 10 గ్రామాల్లో సభలు నిర్వహించగా 90% రైతుల నుంచి ఏకగ్రీవ ఆమోదం లభించిందని ఆర్డీఓ తెలిపారు. గ్రామ సభల్లో నివేదించిన అంశాలను సంబంధిత మంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు.